శ్రావణం మెగా సేల్ మీ సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో విఏలో 50% వరకు తగ్గింపు. వివరాలకు సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వరీదేవి నమః. సుమన్ టీవీ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించే మేరకు ఈ నెల 10వ తారీఖు నుండి 16వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మిథునంలో గురు శుక్రులు, కర్కాటకంలో రవిబుధులు, సింహంలో కేతువు, కన్యలో కుజుడు, కుంభంలో రాహు, మీనంలో శని, అలాగే చంద్రుడు కుంభం, మీనం, మేషరాశుల్లో సంచారం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తోంది. ఆరోగ్యరీత్యా కూడా ఇబ్బంది లేని వాతావరణం నెలకొంటుంది. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. విదేశీ వ్యవహారాలకు సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడతాయి. రాశ్యాధిపతి షష్టమాధిపతి అయిన కుజుడు లాభస్థానంలో ఉన్నారు. భూ సంబంధించిన వ్యవహారాలు వీరికి బాగా లాభిస్తాయి. కాంట్రాక్ట్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, లేదా వ్యవసాయం సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, భూమికి సంబంధించిన అన్ని విషయాల్లోనూ బాగా రాణించగలుగుతారు. అదేవిధంగా చిరు వ్యాపారస్తులు, కూరగాయల వ్యాపారస్తులు, చార్టెడ్ అకౌంట్స్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వారికి, సినీ పరిశ్రమలో ఉన్న వారికి చక్కగా అనుకూలించే విధంగా గోచరిస్తుంది. ఏదైనా ఒక నిర్ణయానికి వచ్చేటప్పుడు పెద్దల సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళడం. ఏకపక్ష నిర్ణయం పనికిరాదు. ఒక నిర్ణయం తీసుకున్నామంటే ఒక నలుగురి సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళండి, అవి మేలు చేస్తాయి. అదేవిధంగా కుటుంబ సభ్యులతో కావచ్చు, సహోద్యోగులతో కావచ్చు, బంధువర్గంతో కావచ్చు చిన్నపాటి విభేదాలు ఉండే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. సంతాన సంబంధమైన వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. మంచి సంబంధం కుదురుతుంది. ఎప్పటి నుంచో సంబంధాలు చూస్తున్న వారికి సంబంధం రాదు అనుకున్న వాళ్ళు కూడా ఈ వారం సంబంధం కుదరడం కూడా ఒక మంచి తరుణం అని చెప్పొచ్చు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి గట్టిగా ప్రయత్నం చేయండి. వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. అదేవిధంగా విదేశీకి సంబంధించిన వ్యవహారాలు, వైద్య వృత్తి కావచ్చు, సాఫ్ట్వేర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, ఎంబీఏ మేనేజ్మెంట్ స్కిల్ సంబంధించిన వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. మీ తెలివితేటలతోటి అందరినీ మెప్పించగలుగుతారు. మంచి విద్యా ఉద్యోగంలో స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంది. వ్యాపారం, ఉద్యోగం అంటే కూడా బంధుమిత్రులతోటి సందడిగా ఉండడం, దైవ దర్శనాలు చేసుకోవడం, విహారయాత్రలు చేయడం అనేది జరుగుతుంది. మన సంకల్ప సిద్ధిరస్తున్నట్టుగా మౌనంగా ఉంటూనే మన పనులు మనం చేసుకోవాలి. ఎవరితోటి ఎక్కువగా విభేదాలు లేకుండా చూసుకోవాలి అన్న భావన ఏర్పడుతుంది. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచించి ముందు నిర్ణయాలు తీసుకుంటారు. ఏ ఒక్కటి తప్పు నిర్ణయాలు తీసుకోకుండా ముందుకు వెళ్తారు. అదేవిధంగా ఒక్కొక్కసారి కొన్ని అనాలోచిత కారణాల వల్ల కూడా ఇబ్బందులు పడే అవకాశం గోచరిస్తుంది. అయితే మీకున్న తెలివితేటల వల్ల కావచ్చు, మేధాశక్తి లేదా భగవత్ సంకల్పం కావచ్చు, ఏదైనా సరే అనుకున్న పని అనుకున్న సమయానికి పూర్తవుతుంది. ఇది ఒక మంచి విషయం అని కూడా చెప్పచ్చు. వివాహాది శుభకార్యాల విషయం కూడా మంచి సంబంధం కుదురుతుంది. పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు కూడా మంచి సంబంధం కుదురుతుంది. అయితే సంబంధాలు వచ్చినప్పుడు జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ గురువారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.